మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ మున్సిపాలిటీలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారి పార్టీ విధానాలు రానున్న మున్సిపల్ ఎలక్షన్లో తీసుకుపోయే నిర్ణయాలపైన వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో మొత్తానికి బీజేపీ పార్టీలో ఇటీవల ఒక కలకలం ఏర్పడింది. అసలు నిజానికి జరిగిన సంఘటన ఏంది? ఈ పార్టీ ఈరోజు బలపడుతున్న సందర్భంలో రేపు 2028 సాధారణ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. అందులో భాగంగానే పోటీ ప్రపంచంలో మన జరిగిన ఇష్యూ. సో అంటే ఇప్పుడు వర్షిత్ రెడ్డి వర్గము రామరాజు యాదవ్ వర్గం అంటే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో రామరాజు యాదవ్ వర్షిత్ రెడ్డిని పూర్తిగా డామినేట్ చేస్తుంది కాబట్టి వర్షిత్ రెడ్డి వాళ్ళ వర్గము ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టు మీరు ఆరోపించినారు. నిజంగా దాంట్లో వర్షిత్ రెడ్డి పాత్ర ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఈ నియోజకవర్గ ప్రజలు దాదాపు 28,000 ఓట్లు మరి వేయడం జరిగింది. ఆ తర్వాత ఈ దేశం బాగుండాలి, ఈ దేశం ప్రజలు బాగుండాలని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న సందర్భంలో మరి నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమము మరి వీటిని చూసి ఆకర్షించి నేను ఈ పార్టీలోనే భారతీయ జనతా పార్టీ అయితేనే మరి ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, దాంట్లో నా పాత్ర ఉండాలి, మూడోసారి ప్రధాని కావాలి నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి మరి నల్గొండ ఎంపీని కూడా గిఫ్ట్గా ఇవ్వాలి, అందులో నా పాత్ర ఉండాలనే ఆలోచనతో ఆ రోజు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతున్న సందర్భంగా మరి నేను పార్టీలో చేరడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే ప్రతి గ్రామంలో క్యాడర్ ఉంది. నా వెంట వచ్చిన క్యాడర్ మొత్తం కూడా పనిచేసింది. ఎంపీ ఎలక్షన్లో మరి గతంలో రెండోసారి ప్రధాని ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజు ఈ నల్గొండ నియోజకవర్గంకి వెళ్ళి 19,000 ఓట్లు రావడం జరిగింది. కానీ నా జాయినింగ్ తర్వాత 54,000 ఓట్లు ఈ నియోజకవర్గం నుండి మన ఎంపీకి ఓట్లు వేయడం జరిగింది. కాబట్టి ఎట్లాగా ఆధిపత్య పోరు అనేది ఖచ్చితంగా ఉంటుంది. చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీ వాదం బలపడుతుంది, బీసీలకు అవకాశం వస్తుంది. అందులో పిల్లి రామరాజు యాదవ్ అంటే నిత్యము ప్రజల్లో మరి ప్రజా సమస్యల మీద, ప్రజలు ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే పోవడము హాస్పిటల్లో కానీ ఈ విధంగా నిత్యం ప్రజల్లో ఉండడం వల్ల ఈర్ష్య అనేది ఉంది. దాంట్లో భాగమే మన జరిగినటువంటి ఎపిసోడ్ తప్ప ఇంతకీ ఇప్పుడు ఆ సమస్య సెటిల్ అయినట్టయినా లేదా? మీరు ఆల్మోస్ట్ మీ బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు దగ్గరకు పోయినట్టుంది. ఈ విషయం సెటిల్ అయిందా లేదా? అంటే రాష్ట్ర నాయకత్వానికి మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి మరి నాకు ఫోన్ చేసి మరి ఆ రోజు సంఘటన జరిగిన మరుసటి రోజు బీసీ సంఘాలు కానీ మరి అనేక ఎస్సీ దళిత సంఘాలు కానీ అన్ని సంఘాలు స్పందించడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వెంటనే మరి రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుల వారు ఫోన్ చేసి దీన్ని ఏమంటే ఫుల్ స్టాప్ చేయాలి, ఇష్యూని రాష్ట్ర కమిటీ దృష్టికి వచ్చింది, దీన్ని రాష్ట్ర స్థాయిలో పార్టీ ఆఫీసులో కూర్చొని చర్చించి మళ్ళీ జిల్లాలో ఏది లేకుండా అందరినీ సమన్వయం చేసే కార్యక్రమం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. బీజేపీ పార్టీ సంస్థాగత నేపథ్యానికి వస్తే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ దాటిన సందర్భాలు లేవు. సర్పంచ్ మొత్తం జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం తీసుకున్నా కానీ జిల్లా మొత్తం తీసుకున్నా కానీ అంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఉండి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలు అమలవుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న నాయకత్వము లోపం వల్లనే డబుల్ డిజిట్ రాలేదంటారా? కనీసం ఒక 20 సర్పంచ్ గెలుచుకోలేని పరిస్థితి ఉంది జిల్లాలో. ఎందుకు డబుల్ డిజిట్ దాటింది కదా, డబుల్ డిజిట్ దాటింది. ఇవాళ వార్డు మెంబర్లు అంటే ఈ రాష్ట్రంలో కూడా గ్రామాలలోనే సర్పంచ్ ఎన్నికలోనే డబల్ డిజిట్ దాటింది. ఈ రాష్ట్రంలో కూడా గత పంచాయతీ ఎన్నికల్లో 166 ఉండే ఈ రాష్ట్రంలో, కానీ ఇప్పుడు 750 పైచిలకు సర్పంచ్లను గెలుచుకున్నాం జిల్లాలో. ఈ జిల్లాలో కూడా దాదాపు నాకు క్లియర్గా ఇంకా లిస్టు లేదు, జిల్లా పార్టీ ఆఫీసులో ఉంది. డబల్ డిజిట్ ఎప్పుడు దాటింది. ఇవాళ ఒక నల్గొండ నియోజకవర్గమే ఒక సర్పంచ్ గెలవడం జరిగింది. దాదాపు 30 వార్డులు 2 ఉప సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో కూడా వాతావరణం ఉంది. ఇవాళ వాళ్ళు అధికారాన్ని, డబ్బు, మద్యము, అధికారం ఇది మాకు గెలిపిస్తేనే లేకపోతే పెన్షన్లు వస్తాయి, ఇందిరా మిల్లు వస్తుంది అని చెప్పేసి బెదిరింపులు మీరు చూసినాం. రాష్ట్రంలో మన పంచాయతీ ఎన్నికల్లో అనేక సంఘటనలు జరిగినాయి. ఉదాహరణకి నల్గొండ నియోజకవర్గంలోనే ఎల్లమ్మగూడెము గ్రామ పంచాయతీ. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. యువత కానీ
మరి హిందూ సమాజం మొత్తం కూడా బీజేపీ వైపు ఉన్నది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు వేలాది వార్డు మెంబర్లు గెలిచిరు, వందలాది సర్పంచులు గెలిచిరు, కొన్ని వందలాది ఉప సర్పంచులు కూడా గెలవడం జరిగింది. నల్గొండ నియోజకవర్గానికి వస్తే మీ అనుచరులు చెప్పుకుంటున్న విషయం బయట రామరాజు యాదవ్ అన్నకి ఇన్ఛార్జ్గా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్తుంటే నియోజకవర్గంలో దాదాపు 70% సర్పంచులు మేము గెలిచేటోళ్ళము అని చెప్పుకుంటున్నారు. నిజంగా ఇన్ఛార్జ్ అప్పచెప్పకపోవడమే దీనికి కారణం అంటారా? అంటే ఈ భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా అంటే ఇన్ఛార్జ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఒక జిల్లా అధ్యక్షుడు 6 నియోజకవర్గాలు జిల్లా మొత్తము తానే నడిపేయాలనేది ఈ పార్టీ సిద్ధాంతము. మరి దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఇప్పుడు అక్కడ నడుస్తుంది, కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ వ్యవస్థ అంటే ప్రాంతీయ పార్టీలని అలవాటు పడ్డ ప్రజలు ఒక బాధ్యత అనేది అంటే ఈయనే నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి అని అంటే ఖచ్చితంగా ప్రజలు తన నమ్ముకున్న అభిమానులు కానీ మరి అందరూ అంటే అక్కడున్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులు నియోజకవర్గ పరిస్థితులను బట్టి ఖచ్చితంగా నా వైపు రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నేను ఒంటరిగా పోరాటం చేసిన ఈ నియోజకవర్గంలో నేనేంది అనేది నల్గొండ నియోజకవర్గ ప్రజలకు తెలిసేవాటికి నిజంగా భారతీయ జనతా పార్టీ పూర్తి బాధ్యత తెలిస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా కమల జెండా ఈ నల్గొండ కోటపైన ఎగిరేస్తా అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. నాకు ఆ నమ్మకం ఉన్నది, దాంట్లో అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే ఈ నల్గొండ జిల్లా అంటేనే ఆనాడు ఉద్యమాల కిల్లా, ఈడ గుండెవని మసే లాంటి వాళ్ళు మరి భారతీయ జనతా పార్టీలో మరి నక్సలైట్ల తోని ప్రాణాలు కోల్పోయిండు. అదే నల్గొండ మున్సిపాలిటీ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన చరిత్ర ఉంది. నల్గొండ మున్సిపాలిటీ నల్గొండ నియోజకవర్గంలో కమలం జెండా ఎగిరేయడం పెద్ద కష్టం ఏం కాదు, ఈజీ. కానీ దానికి ఒక నాయకత్వం, పటిష్టమైనటువంటి నాయకత్వము, ఒక బాధ్యత అనేది ఉంటే భుజాన్ని వేసుకొని ఆ బాధ్యత నాకు చెప్తే ఖచ్చితంగా నియోజకవర్గంలో ఖచ్చితంగా కానీ చాలా నియోజక నల్గొండ జిల్లా మొత్తం మేము అబ్జర్వ్ చేసిన ప్రకారం చాలా నియోజకవర్గాల్లో జిల్లా బాధ్యులుగా ఎవరు కూడా వార్డు మెంబర్ల ప్రచారానికి కానీ సర్పంచుల ప్రచారానికి ప్రత్యక్షంగా పోయిన సందర్భాలు లేవు. చాలామంది నిలబడ్డ వాళ్ళు కూడా మాకెవరు పార్టీ నుంచి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుని మమ్మల్ని పుష్ చేసే వాళ్ళు లేరు, లేకుంటే మేము గెలిచే వాళ్ళని చెప్పుకునే వాళ్ళు చాలా సందర్భాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే పార్టీ అధిష్టానము ఈ సర్పంచ్ ఎన్నికలను అంటే పార్టీ సింబల్ మీద చేసే ఎలక్షన్ కాదు చేయబట్టి ఆ గ్రామాలలో ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు వ్యక్తిగతంగా గెలవాలనే ఒక ఆలోచన ఎవరైతే పోటీ చేసారో వారికి మద్దతు కోరడం జరిగింది. కాకపోతే ఇక్కడ జిల్లా అధ్యక్షుడు అంటే సొంత నిర్ణయాలు, అతనికి అనుభవం లేక తన ఏజు అంటే ఆయన కనీసము ఈ పార్టీలో సభ్యత్వం కూడా రెండోసారి సభ్యత్వం లేదు, మరి వయసు కూడా లేకుండా జిల్లా అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడు. ఎంతసేపు ఉన్న మేనేజ్మెంట్ చేయడం తప్ప పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీని కానీ మరి 30 సంవత్సరాల నుంచి ఈ పార్టీ కష్టపడే నాయకత్వం ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్నది. వాళ్ళందరినీ కలుపుకపోయే మనస్తత్వం లేదు. ఆయన ఇప్పటికిప్పుడు ఏంటంటే ఒక నాయకుని తిట్టడమో లేకపోతే ఏదో సోషల్ మీడియాలో తన సొంత ఇమేజ్ పెంచుకోవడం తప్ప పార్టీకి ఆయన వల్ల జీరో ఉపయోగము. ఎందుకంటే అది అధిష్టానానికి కూడా గతంలో నేనే కాదు సీనియర్లు, ఈరోజు నేను చెప్పేది కాదు, ఈరోజు నేను మొన్న జరిగినటువంటి ఎపిసోడ్లో నేను బయటపడ్డా. కానీ ఈ జిల్లాలో సీనియర్లు ఎవరు కూడా మరి పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. ఓకే, ఇప్పుడు రానున్న మున్సిపాలిటీ నల్గొండ మున్సిపాలిటీ, ఎందుకంటే నియోజకవర్గానికి తల లాంటిది నల్గొండ మున్సిపాలిటీ. నల్గొండ మున్సిపాలిటీలో మీ పార్టీ కానీ లేకపోతే పిల్లి రామరాజు యొక్క వర్గం ప్రాధాన్యత ఏ రకంగా ఉండబోతుంది? లేదు, ఖచ్చితంగా ఈసారి నల్గొండ మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలనే వ్యూహం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ నల్గొండ మున్సిపాలిటీని గతంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎందుకంటే మొన్నటి వరకు 6 భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ గెలిచిరు, నా చేరికతోని 7 మంది కౌన్సిలర్లు కావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. నా వర్గం అనేది లేదు, ఖచ్చితంగా ఆ వార్డులలో బలమైన వ్యక్తిని పోటీలో దింపేసి 2 పార్టీలు ఈరోజు ఈ నల్గొండ మున్సిపాలిటీ అంతో ఇంతో అభివృద్ధి నడుస్తుంది అని అంటే దానికి కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నల్గొండ మున్సిపాలిటీకి జీరో బడ్జెట్ అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ప్రజలు కూడా ఇవాళ ఈడ ఉన్నటువంటి నాయకత్వం, ఇవాళ ఒక మంత్రి ఉన్నాడు ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇక్కడ తను ఎదిరించే వాళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు కార్యక్రమాలు కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇవాళ రోడ్ల విషయంలో కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయం ఉండాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరించే దమ్ము ధైర్యం ఉన్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి. ఈ నల్గొండ మున్సిపాలిటీని
భారతీయ జనతా పార్టీ చైర్మన్ని గెలిపిస్తేనే ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటాము. అభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్ తీసుకొచ్చైనా కూడా ఈ నల్గొండ మున్సిపాలిటీని ఈ రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా మరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. స్థానిక సంస్థలు సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఆల్మోస్ట్ కలిసి పనిచేసినాయి అన్ని గ్రామాలలో. రానున్న మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసే పనిచేస్తాయి. కాంగ్రెస్ వన్ సైడ్, బీఆర్ఎస్ బీజేపీ వన్ సైడ్, మరో సైడ్ అంటున్నది. లేదు, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసే ప్రసక్తి లేదు. ఈ విషయంలో అధిష్టానం స్పష్టంగా మాకు అధిష్టానం నుంచి ఏదొస్తే అది చేయడానికి మేము సిద్ధము. ఎందుకంటే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు కలిసి పనిచేసిరు. ఎందుకు అనంటే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో ఒక పార్టీ ముందుకు వచ్చి 2 వార్డు మెంబర్లు లేకపోతే ఒక ఉప సర్పంచ్ ఇస్తామని చెప్పేసి అక్కడ స్థానికంగా పరిస్థితులను బట్టి ఒప్పందాలు అయినాయి. ఈ మున్సిపాలిటీ విషయానికి వచ్చినట్టయితే రాష్ట్ర పార్టీ కానీ కేంద్ర పార్టీ ఏం నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం నడుస్తుంది. రానున్న మున్సిపాలిటీలో గతంలో అంటే మీరు కౌన్సిలర్గా ఇక్కడ స్థానికంగా ఉన్నారు, మీ కుటుంబం నుంచి ఎవరైనా పోటీలు ఉండబోతున్నారా? ఖచ్చితంగా రిజర్వేషన్లు ఈ ఇక్కడ ఉన్నటువంటి నా 2 వార్డులలో కూడా 8-9 వార్డులలో కూడా ఇక్కడ ఉన్నటువంటి నా నాయకత్వము, నాకు పనిచేసినటువంటి గతం నుంచి కూడా నాకు పనిచేస్తున్నటువంటి నాయకులందరినీ కూర్చోబెట్టి అందరి అభిప్రాయము వాళ్ళు అందులో ఎవరైనా పోటీ చేసానికి ముందుకు వచ్చినా వారికి నేను టికెట్ ఇవ్వడానికి సిద్ధము, గెలిపిస్తా. అదేవిధంగా ఈ 2 వార్డులే కాదు, నల్గొండ మున్సిపాలిటీ మొత్తం కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు గెలిపించుకొని మున్సిపల్ పీఠం కైవసం చేసుకునే లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కానీ, బండారు ప్రసాద్ కానీ, ఉన్నటువంటి ఇప్పుడున్న 6 కౌన్సిలర్లు కానీ, సీనియర్ నాయకులు నూకల నరసింహారెడ్డి కానీ, గోలి మధుసరెడ్డి కానీ, వీరెల్లి చంద్రశేఖర్ కానీ, వీళ్ళు చాలామంది ఉన్నారు నాయకులు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని వ్యూహాత్మకంగా పోతాము ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలు ఓట్లేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనము ఒక వ్యూహాత్మకంగా ఖచ్చితంగా బలమైన నాయకుడిని, అంటే రిజర్వేషన్లు ఇంకా ఫైనల్ కాలేదు అంటే వాళ్ళే ఆల్రెడీ కూర్చొని ఏదో ఫైనల్ చేసి ఏదో వాట్సాప్లల్లో ఇది రిజర్వేషన్ అయినట్టు అప్లై చేసిరు. ఇంకా ఓటర్ లిస్టు కూడా వార్డులు అన్ని కినిమిరికి జరిగినాయి, చాలా తప్పుల తడక ఉన్నది. భారతీయ జనతా పార్టీ స్టేటు కమిటీ హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఒక వార్డులోనేమో 1400 ఓట్లు ఉంటాయి, ఒక వార్డులోనేమో 3000 ఓట్లు ఉంటాయి. ఈ విధంగా ఇష్టారాజ్యంగా అంటే అధికారం ఎవరుంటే వాళ్ళు చేసే విధంగా నడుస్తూ ఉన్న చేపటికి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతి విషయాన్ని ఎండగడుతూ వస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ నల్గొండ మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మొత్తం కూడా మరి అభివృద్ధి జరగాలన్నా ఈ నల్గొండ మున్సిపాలిటీ ఇంకా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. మరి ఈ నల్గొండ మున్సిపాలిటీ మరి లాస్ట్ టైమే ఇది కార్పొరేషన్ అయ్యేది ఉంది. ఈ రాష్ట్రంలో అతిపెద్దగా ఉన్నటువంటి కార్పొరేషన్ అయ్యే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ స్థానిక మంత్రి దోబూచులాడుతూ ఉన్నాడు. దీన్ని కార్పొరేషన్ చేస్తే మాకు పవర్స్ ఉండవు, మా చేతిలో ఉండదు అనే ఒక ఆలోచనతో ఉన్నాడు. కార్పొరేషన్ అయితే ఈ కేంద్రం నుంచి నిధులు స్పెషల్ ఫండ్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఇంకా మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మరి గమనించాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర మంత్రి ఇప్పుడు ఆల్రెడీ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి వెంటనే దీన్ని కార్పొరేషన్గా ప్రకటించి మరి దాన్ని కార్పొరేషన్ ఎన్నికలతో పాటు జరిపితే బాగుంటుందని చెప్పేసి మరి నాకున్న అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. రానున్న స్థానిక సంస్థ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున మీ అభ్యర్థులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకొని చైర్మన్ పీఠం దక్కించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది పిల్లి రామరాజు యాదవ్తో ఈరోజు ఫేస్ టు ఫేస్లో మరొక నాయకుడితో కలిసిన ప్రయత్నం చేద్దాం.